హాయ్ యువర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పలాని నుంచి తిరుపతి వెళ్ళే సర్వీస్ నంబర్ 5007 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు అవైలబుల్గా ఉంటుంది. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:30 పలాని బస్ స్టాండ్లో అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 9 గంటలకు పలాని నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వల్ల ఈరోడ్, కుప్పం, పలమనేరు, చిత్తూరు మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. ఈ బస్ ఈరోడ్కు రాత్రి 11:30, కుప్పంకు తెల్లవారుజామున 3:45, పలమనేరుకు ఉదయం 6 గంటలకు, చిత్తూరుకు ఉదయం 6:30, తిరుపతికి ఉదయం 8 గంటలకైతే చేరుకుంటుంది. పలాని నుంచి తిరుపతికి సుమారుగా 530 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పలాని నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. పలాని నుంచి తిరుపతికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 715 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం తిరుపతి నుంచి పలాని వెళ్ళే సర్వీస్ నంబర్ 5006 ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ తిరుపతి డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 7:30 తిరుపతి బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. రాత్రి 8 గంటలకు తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ చిత్తూరుకు రాత్రి 9:30, పలమనేరుకు రాత్రి 10 గంటలకు, కుప్పంకు అర్ధరాత్రి 12:15, కృష్ణగిరికి అర్ధరాత్రి 1:15, ధర్మపురికి అర్ధరాత్రి 2 గంటలకు, ఈరోడ్కు తెల్లవారుజామున 4:30, పలానికి ఉదయం 7 గంటలకైతే చేరుకుంటుంది. తిరుపతి నుంచి పలానికి సుమారుగా 530 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తిరుపతి నుంచి పలానికి టోటల్ జర్నీ అవర్స్ 11 గంటలు. తిరుపతి నుంచి పలానికి బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి 715 రూపాయలు అయితే అవుతుంది. ఈ బస్ మనకు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్లో అయినా సరే, అబీ బస్సులో అయినా సరే, రెడ్ బస్సులో అయినా సరే ఈ బస్కి అయితే టికెట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.